అందరికి నమస్కారం. తెలుగువారి మనస్సాక్షి, సాక్షి ఎన్ఆర్ఐ టాక్ షో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయాయి. అలాగే ఐపీఎల్ మ్యాచెస్ కూడా విజయవంతంగా ముగిశాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి దృష్టి అమెరికాలో జరిగే ఈ తెలుగు వైభవం మీదే ఉంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. అదే 18th ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్. ఆటా అమెరికా తెలుగు సంఘం. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు సంఘాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అసోసియేషన్‌గా పేరు తెచ్చుకుంది. అలాగే గొప్ప నాయకత్వపు విలువలున్నటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్‌తో 1990లో స్థాపించబడింది ఆట. మరి 34 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటూ 18వ కన్వెన్షన్ ఈ సంవత్సరం జూన్‌లో జరుపుకుంటున్నారు. అయితే మరి ఏ ఈవెంట్ అయినా విజయవంతం అవ్వాలన్నా, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియాలన్నా, సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ చాలా 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 అవసరం గదా! అయితే ఆటా కన్వెన్షన్‌లో ఈ కల్చరల్ యాక్టివిటీస్‌ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి కల్చరల్ కమిటీ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నీలిమ గడ్డమనుగు గారు. వారు ఆటా ప్రైమ్ టైమ్ అండ్ ఇనాగరల్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్. అలాగే ఉదయ ఈటూరు గారు ఆటా కల్చరల్ బ్యాంక్వెట్ చైర్పర్సన్ అండ్ శ్యామ్ మల్లవరపు గారు వీరు కల్చరల్ డే టైమ్ కమిటీ చైర్పర్సన్. మరి వీరందరికీ సాదరంగా స్వాగతం పలికేస్తూ మన కార్యక్రమాన్ని మొదలుపెడదాం. అందరికీ నమస్కారం అండి. సో నమస్కారం. నీలిమ గారు యు ఆర్ చైర్పర్సన్ ఫర్ ప్రైమ్ టైమ్ అండ్ ఇనాగరల్ కమిటీ. అయితే మీరు మీ అసోసియేషన్ ఆటాతో ఎలా మొదలైంది? అలాగే ఇందులో భాగంగా మీ మీద ఎటువంటి బాధ్యతలుంటుంటాయి? నమస్తే అండి. నా పేరు నీలిమ గడమనుగు. నేను లోకల్ అట్లాంటా డాన్స్ టీచర్ ఫ్రమ్ లాస్ట్ 25 ఇయర్స్. ఆటాతో నా అనుబంధం 2011 నుంచి స్టార్ట్ అయిందండి. అప్పుడు అట్లాంటాలో జరిగినప్పుడు కన్వెన్షన్‌కి నేను వుమెన్స్ ఫోరమ్‌లో ఉన్నాను. అండ్ ప్రైమ్ టైమ్ నా అకాడమీ నుంచి డాన్స్ పెర్ఫార్మన్స్ ఉండింది. సో, ఈసారి కల్చరల్ కమిటీలో ఉన్నాను. యాహ్! కల్చరల్ అంటేనే హాట్ ప్రాపర్టీ కింద ఏమో అసోసియేషన్‌కి ఫుడ్ అండ్ కల్చరల్ దే బోత్ ప్లే మేజర్ రోల్ ఈ కన్వెన్షన్ సక్సెస్ మీద. యాహ్! లక్కీలీ మేము 3 వి ఆర్ లైక్ వండర్‌ఫుల్ టీమ్. ముందు నుంచి ఒకళ్ళకొకళ్ళకి పరిచయం ఉంది అండ్ వి ఆర్ లైక్ ఫ్యామిలీ. సో, ముగ్గురం కలిసి చక్కగా అన్ని డివైడ్ చేసుకొని చేసుకుంటున్నాము. అండ్ వి హావ్ వండర్‌ఫుల్ కో-చైర్స్ అండ్ మిగతా కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు మా కల్చరల్ టీమ్‌లో. సో, యాస్ ఆఫ్ నౌ గోయింగ్ గ్రేట్. ఇంగ మీరు మిగతా అంతా లైవ్‌లో చూస్తారు ఆ 3 డేస్ ఎలా ఉంటుందన్నది అప్పుడు మీరే చెప్తారు. ఆల్ రైట్ నీలిమ గారు. నిజంగా కల్చరల్ కమిటీ అంటే మాకు ఓన్లీ డాన్సెస్ తెలుసు. అయితే ఇప్పుడు మిమ్మల్ని మీ డిజిగ్నేషన్ ఓహో! ఇన్నున్నాయా బ్యాంక్వెట్ చైర్పర్సన్ అలాగే డే టైమ్ కమిటీ చైర్పర్సన్ ఇన్ని ఉన్నాయా అనేసి మాకు తెలుస్తుంది. వెరీ నైస్ అండి. నెక్స్ట్ ఉదయ్ గారు మీరు చెప్పండి మీ అసోసియేషన్ విత్ ఆట ఎలా మొదలైంది? అలాగే మీ బాధ్యతలు ఎలాంటివుంటాయి? నమస్తే అండి. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ నా అసోసియేషన్ విత్ ఆటా 2014 నుండి మొదలైందండి. నాకు బేసిక్‌గా డాన్సింగ్ అండ్ సింగింగ్ అంటే ఇష్టం. సో, ఒక పార్టిసిపెంట్ లాగా ఆటాకి వచ్చాను నేను. బట్ వాళ్ళు కల్చరల్ కంటే కూడా సోషల్ సర్వీసెస్, సోషల్ చారిటీ వర్క్ వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. సో, అది నన్ను అట్రాక్ట్ చేసింది. సో, నేనొచ్చి టీమ్‌లో జాయిన్ అయిపోయాను. ఐ ప్లేడ్ వేరియస్ రోల్స్. ఐయామ్ పార్ట్ ఆఫ్ కోర్ టీమ్. సో, విమెన్స్ రీజనల్ చైర్ అండ్ విమెన్స్ కోఆర్డినేటర్ డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి రైట్ నౌ ఐఎమ్ ఇన్ ఆటా కోర్ టీమ్ కల్చరల్ చైర్. అండ్ ఈ బిగ్ మెగా కన్వెన్షన్ కి నేను బ్యాంక్వెట్ కల్చరల్ చైర్ అస్ వెల్. సో బ్యాంక్వెట్ ఇప్పుడు మీరు 3 సెగ్మెంట్స్ అన్నారు కదా, ప్రైమ్, ఇనాగ్రల్, డే, బ్యాంక్వెట్. దేని ప్రత్యేకత దానిదే అండి. బ్యాంక్వెట్ లో కల్చరల్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వి హావ్ మేజర్ గా అవార్డ్స్ ఉంటాయన్నమాట. అంటే వివిధ రంగాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం పొందిన వాళ్ళని పిలిచి వాళ్ళని సత్కరిస్తాం మేము. సో అవార్డ్స్ ఉంటాయన్నమాట. అది మేజర్ పార్ట్ ఆఫ్ బ్యాంక్వెట్. అండ్ ఆల్సో ఈ బ్యాంక్వెట్ ఏంటి అంటే ఇట్స్ ఆన్ ఫ్రైడే నైట్, 7th నైట్ అవుతుంది. 8th and 9th వచ్చి డే 1, డే 2 ప్రోగ్రామ్స్. సో ఇట్స్ లైక్ అ కర్టెన్ రైజర్ ఫర్ ద కన్వెన్షన్. సో బ్యాంక్వెట్ లో మేము అందరినీ మంచి గ్రీట్ చేసి, వాళ్ళకి వెల్కమ్ చెప్పి, మంచి ఫుడ్ పెట్టి, వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి, కల్చరల్ ప్రోగ్రామ్స్ తో ఎంటర్టైన్ చేసి, వాళ్ళని ఒక స్మైల్ తో పంపించి నెక్స్ట్ 2 days కూడా ఆ స్మైల్ తో కంటిన్యూ చేయండి కన్వెన్షన్ అని చెప్పడం అన్నమాట. అదే అండి బ్యాంక్వెట్ స్పెషాలిటీ. సూపర్బ్. శ్యామ్ గారు మరి మీ అనుబంధం ఆటతో ఎలా మొదలైంది? అలాగే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? తప్పకుండా అండి. ముందుగా నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు ఆటాతోటి 2012 నుంచి ఆటాతో క్లోజ్‌గా వర్క్ చేస్తా ఉన్నానండి. అయితే ముందు మా పట్టణంలోకి ఈ కన్వెన్షన్ వస్తుంది అనగానే
ఫస్ట్ భయం వేసింది, దాని తర్వాత బాధ్యతలు పెరిగినాయి. సో మా ముగ్గురు మీద ఈ 3 days ఈవెంట్ అనేది మిగిలిన సెగ్మెంట్స్ తో పాటు అంతకంటే కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. సో ఇక్కడ మేము ముగ్గురు రిప్రజెంట్ చేసినా కూడా మా వెనక ఆల్మోస్ట్ ఒక 30 member కమిటీ ఉంది. సో చాలా కష్టపడుతున్నారు అందరూ. మీరు అన్నట్టు ఈ సెగ్మెంట్ మేము ముగ్గురం హ్యాండిల్ చేసేది ఓన్లీ కల్చరల్స్ ఒకటే కాదండి. సో ఇది ఎలా ఉంటుందంటే ఆల్ 3 days స్టేజ్ మార్నింగ్ 8 నుంచి midnight 12 వరకు స్టేజ్ ఎలా రన్ అవ్వాలి, దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, లిటరరీ ఈవెంట్స్ కానీ, పొలిటికల్ స్పెక్ట్రమ్ లో కానీ, వేరే సెలబ్రిటీస్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి కానీ, స్పీచెస్ కానీ, ఇంకా రకరకాల అవార్డ్స్ కానీ, సో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సో ఒట్టి కల్చరల్ అనే కాకుండా కల్చరల్ కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో అవి నీలిమా గారు, ఉదయ గారు ఇంకా ఎలాబరేట్ గా చెప్తారు. బట్ మా స్పెక్ట్రమ్ వచ్చేసి ఆ 2.5 days వీ హ్యావ్ సో మెనీ మినిట్స్ టు కవర్. కవరేజ్ గురించి మీకు తెలుసు. సో అలాగే మా స్టేజ్ మొత్తం ఎలా హ్యాండిల్ చేయబోతున్నాం అనేది విల్ వెయిట్ అండ్ సీ. ఇంకొక 3 weeks లో మా కన్వెన్షన్ దగ్గరకు వచ్చేసాము. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. ఆసమ్. నీలిమ గారు, మరి ఒకసారి కన్వెన్షన్ ఎక్కడ జరుగుతుంది, ఏ తారీఖులో జరుగుతుంది, వాటి వివరాలు తెలియజేస్తూ, అలాగే మీ కమిటీలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు ఈ 3 days అనే వివరాలు తెలియజేయగలరా? యా, తప్పకుండా అండి. మనకి అట్లాంటాలో కన్వెన్షన్ 7th, 8th and 9th. సో 7th బ్యాంక్వెట్ తో స్టార్ట్ అవుతుంది. 8th day and 9th day ఫుల్ డే యాక్టివిటీస్ లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఉంటాయి. అలాగే ఇది అట్లాంటా జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ అని ఉందండి, అట్లాంటా డౌన్ టౌన్, అక్కడ జరుగుతుంది అనమాట. సో కార్యక్రమాలు అంటే మేము వైవిధ్యంగా ఉండాలని ముగ్గురము రకరకాల ఆడిషన్స్ చేసి స్పెషల్ గా సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్స్ అండి. డాన్సే కాదు, మిమిక్రీ ఉంటది, బిగ్ బాస్ లాంటి షోస్ ఉంటాయి, నెక్స్ట్ ఫారమ్స్ ఉన్నాయి, లైక్ అండ్ పొలిటికల్ కి సంబంధించినది, కల్చరల్ కి సంబంధించినది, ఇంకేమంటారు ఫిలిం కి సంబంధించినది కాకుండా మ్యూజికల్స్ కూడా ఉన్నాయి. అలాగే వైవిధ్యమైన స్కిట్స్ అండ్ డాన్స్ డ్రామాస్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నాము. ఇది కాకుండా మన సెలబ్రిటీ గెస్ట్లు, ఇండియా నుంచి వచ్చే గెస్ట్లు అందరితో కూడా చిట్ చాట్ అని, టాక్ షో అని, లైక్ మీట్ అండ్ గ్రీట్ అని అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో 7th ఈవినింగ్ తో స్టార్ట్ అయ్యి 9th midnight వరకు అన్ని రకాల ప్రోగ్రామ్స్. దీనికి కేవలం ఒక్కదానికే పరిమితం కాకుండా, ఇప్పుడు క్లాసికల్ అంటే డాన్స్ అంటే ఉత్త క్లాసికల్ డాన్సే కాకుండా క్లాసికల్ లో మళ్ళీ మోహిని ఆటం, ఒడిస్సీ, కూచిపూడి, కథక్, భరతనాట్యం, అలాగే ఫోక్ డాన్స్. అది ఫోక్ కూడా ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఫేమస్ ఫోక్ డాన్స్ ఫామ్స్ అన్ని తీసుకొని దాంతో కూడా చేస్తున్నాము. అలాగే మ్యూజికల్స్ అంటే కూడా ఓన్లీ తెలుగు సినిమా పాటలే కాకుండా లలిత సంగీతము, ఇక్కడ ఓన్ గా కొంతమంది దే ఆర్ కమింగ్ విత్ న్యూ ఐడియాస్, ఎన్ఆర్ఐ వందే మాత్రం అట్లా వర్షన్స్ కూడా, అలాగే నాడు నేడు అని అలా ఇంకా కొన్ని వైవిధ్యమైన మ్యూజికల్ షోస్. ఇంకా మిగతావి స్కిట్స్ కూడా ఉన్నాయి, రకరకాల స్కిట్స్. అంటే మీకు శ్యామ్ గారు అండ్ ఉదయ గారు కూడా చెప్తారు ఏ షోస్ ఎక్కడెక్కడ అన్నది. బట్ అన్ని రకాలుగాను ప్లాన్ చేస్తున్నాం, ఏదో ఒక్క దానికే మేము అంటే ఒక్కదానికే కనెక్ట్ అయ్యి ఉండకుండా అన్ని రకాలు కవర్ చేస్తున్నాం. ఉదయ్ గారు, మరి బ్యాంక్వెట్ రోజు ఎటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయి? అండ్ బ్యాంక్వెట్ రోజు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయండి. Day 1, Day 2, Saturday, Sunday తో కంపేర్ చేస్తే ఫ్రైడే రోజు ఈవినింగ్ మోస్ట్లీ ఫోకసింగ్ ఆన్ డిన్నర్, అవార్డ్స్ అండ్ సర్వీస్ అవార్డ్స్ అని ఉంటాయి ఆటాకి. సో ఆటా టీమ్ ఉంటుంది, ఇట్స్ ఫర్ ఆటా టీమ్ అండ్ డోనర్స్ అండ్ స్పాన్సర్స్ అండ్ సెలబ్రిటీస్. సో కల్చరల్ కొద్దిగా Day 1, Day 2 తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి. అందుకోసమని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చాలా యూనిక్ ప్రోగ్రామ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం అనమాట. దాంట్లో ఈ ఆడిషన్స్, నీలిమ గారు చెప్పినట్టు ఆడిషన్స్ లో పిక్ అండ్ చూజ్ చేసుకుని మేము అన్ని వయస్సుల వారికి, అన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అభిరుచులు ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఎంటర్టైన్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేసామండి. సో అటు పాత పాటల దగ్గర నుంచి మొదలు పెడితే మన కొత్త లేటెస్ట్ ట్రెండ్ వరకు అందరు అన్ని కవర్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో అది బ్యాంక్వెట్ స్పెషాలిటీ అండి. సూపర్. అన్ని వయసుల వారిని మీరు కవర్ చేస్తున్నారు. ఆసమ్. మరి శ్యామ్ గారు, మీ ఏరియాలో, మీ కమిటీలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రైమరీగా ఇందాక నీలిమా గారు అన్నట్టు డే టైమ్ కమిటీ అన్నా కూడా, సో ముగ్గురము 3 అన్ని సెక్షన్స్ లో కవర్ చేయాలి అనేది చూస్తున్నాం. బికాజ్ మనకి ప్రోగ్రామ్ కోఆర్డినేషన్, క్వాలిటీ చాలా ఇంపార్టెంట్.
సో డే టైంలోకి వచ్చేటప్పటికి కన్వెన్షన్ లో యూజువల్లీ అండి ఈ మెయిన్ స్టేజ్ కాకుండా పక్కన డిఫరెంట్ రూమ్స్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో డే టైంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా త్రూ అవుట్ స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. పొలిటికల్ ఫారం డిస్కషన్స్ జరుగుతాయి, లిటరీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అలాగే మెయిన్ స్టేజ్ మీద. సో మెయిన్ స్టేజ్ మీద ఫోకస్ వచ్చేసరికి అగైన్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్. వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ మూవీ ఆర్టిస్ట్ షో ఒకటి, డిస్కషన్ ఫారం ఒకటి పెడదామని చూస్తున్నాము. అలాగే కొంతమంది సెలబ్రిటీస్ తోటి కొన్ని స్పీచెస్, మోటివేషనల్ స్పీచెస్ ఇట్లాంటివి పెడదామని ప్లాన్ చేస్తున్నామండి. సూపర్. మరి నీలిమ గారు, అసలు ఈ మొత్తం 3 days లో హైలైట్స్ అన్నటువంటి ఈవెంట్స్ ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయగలరా? హైలైట్స్ అంటే చాలా ఉన్నాయండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ని నేను ఇవి హైలైట్స్ అని అంటే మిగతా వాళ్ళు ఇదవుతారు. మా కన్వెన్షన్ కి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి పార్టిసిపెంట్ ప్రోగ్రామ్ ఇస్ హైలైట్ ఫర్ అస్ అండి. వాళ్ళందరూ కూడా మా సెలబ్రిటీస్, మా గెస్ట్లు. అంటే వాళ్ళు ఇండియా నుంచి వచ్చారా, ఇదే దేశంలో రకరకాల సిటీస్ నుంచి వచ్చారా అని కూడా మేము ఇది కాదు. వాళ్ళందరూ కూడా మా సెలబ్రిటీసే. అందరు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా హైలైట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా అలాగే ప్రాక్టీసులు చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ నేను స్పెసిఫిక్ గా చెప్పలేను కానీ బట్ అన్ని రకాలు ఉన్నాయండి. అన్ని రకాల్లో అందరు పార్టిసిపెంట్స్ కూడా హైలైట్స్ ప్రోగ్రామ్సే. ఇంకోటి ఏంటంటే అందరికి ఒక థింగ్ ఏంటంటే ఈవినింగ్ చేస్తేనే అది హాట్ ప్రోగ్రాము అంటే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము, మిగతా రోజు అంతా ఎవరు ఉండరు. ఈ రోజుల్లో అలా లేదండి. మీరు కన్వెన్షన్స్ కంటూ వెళ్తే మనం ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసిన దాన్ని బట్టి జనాలు అక్కడ కూర్చోవాలా వద్దా అని ఆలోచిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేమిచ్చే ఇంపార్టెన్స్ ఏంటంటే అన్ని పెర్ఫార్మెన్సెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. వాళ్ళ ఏజ్ ని బట్టి, వాళ్ళ పార్టిసిపేషన్ ని బట్టి, అంటే ఎక్కువ మంది గ్రూప్ ఉన్నారా, వాళ్ళకి ప్రాప్స్ ఎంత టైం పడుతుంది, అలా అన్ని కూడా కేటగరైజ్ చేసుకొని రకరకాల ప్లేసుల్లో వాళ్ళని మేము ప్లేస్ చేస్తున్నాం. సో మా అంచనా ప్రకారం బ్యాంక్వెట్ రోజు మొదలుకొని 9th నైట్ వరకు అన్ని హైలైట్ ప్రోగ్రామ్స్. అందరి ప్రోగ్రామ్స్ కూడా దే ఆర్ ఆల్ సెలబ్రిటీస్. చిన్న పిల్లలు అవ్వండి, పెద్దవాళ్ళు అవ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ వీఆర్ గివింగ్ అట్ మోస్ట్ ఇంపార్టెన్స్. అలాగే మేము ఎల్ఈడి కూడా MP4 అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రత్యేకంగా వాటిని తయారు చేపిస్తున్నాం ప్రతి ప్రోగ్రామ్ ని హైలైట్ చేయడానికి. మా వైపు నుంచి యాజ్ ఎ కల్చరల్ టీమ్ మేము ప్రతి పార్టిసిపెంట్ కి కూడా వాళ్ళకి ఎంత వరకు మేము బెస్ట్ చేయాలో అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో అందుకని ఆల్ 72 ప్రోగ్రామ్స్ ఆర్ అవర్ హైలైట్ ప్రోగ్రామ్స్. బాగా చెప్పారు. మరి ఉదయ్ గారు, ఇంకా రిజిస్ట్రేషన్స్ ఏమైనా మనకు ఓపెన్ ఉన్నాయా? లేకపోతే ఎందుకంటే కన్వెన్షన్ అనగానే మీరు ఎప్పటి నుంచి ఒక 1 year నుంచి అన్ని ప్లాన్ చేస్తుంటారు, అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తుంటారు. బట్ లాస్ట్ మినిట్ లో సపోజ్ కొంతమందికి తెలిసి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? తప్పనిసరండి. మేము అసలు ఎవరిని వద్దు అనే ప్రసక్తే లేదు. ఎప్పుడు మీరు లాస్ట్ మినిట్ డోర్స్ ఓపెన్ అయ్యి ముందు నిమిషం వచ్చినా మిమ్మల్ని వెల్కమ్ అంటాం మేము. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయండి. టికెట్స్ స్టార్ట్ అయ్యింది సేల్. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, డోనర్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఇండివిజువల్ టికెట్స్ ఉన్నాయి, పార్టిసిపెంట్స్ టికెట్స్ ఉన్నాయి. సో మాకు రిజిస్ట్రేషన్ కమిటీ సెపరేట్ గా ఉందండి. బట్ మీరు మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఎనీబడి, మేము మిమ్మల్ని వాళ్ళకి కనెక్ట్ చేసి మీకు ఎలాంటి టికెట్స్ కావాలి, మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు దీంట్లో అనేది మిమ్మల్ని గైడ్ చేస్తాం మేము. సో ఎస్, ఎవ్రీవన్ ఇస్ వెల్కమ్. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్. స్పెషల్ సేల్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్ అండి ఆన్ టికెట్స్. సో చెప్పేయండి అందరికి, మళ్ళీ ఒకసారి వచ్చేయండి ఆటా కన్వెన్షన్ కానీ. దీనికి రిలేటెడ్ వన్ మోర్ క్వశ్చన్ అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేసి అంటే కల్చరల్ డాన్సెస్ చేయాలన్నా, ఒక స్కిట్ చేయాలన్నా, డ్రామా చేయాలన్నా వాళ్ళకి ఓపెన్ ఉన్నాయా రిజిస్ట్రేషన్స్? కల్చరల్ వైజ్ క్లోజ్ అయిపోయిందండి. బట్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము చూస్తాం ఏం చేయగలము. బట్ కల్చరల్ కి మేము చాలా స్క్రూటినీ చేసి, ఆడిషన్స్ చేసి, ప్రోగ్రామ్స్ ని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాము. సో బట్ చాలా మంచి టాలెంట్ ఉందనుకోండి వాళ్ళకి, వాళ్ళు ఏదైనా వాళ్ళు లేదు మాకు ఇది కావాలి ఆటలో మేము ఉండాల్సిందే అంటే మేము ఏదైనా ప్రయత్నించగలమేమో. మేము ముగ్గురం కలిసి విల్ టేక్ ఎ డెసిషన్. అది మీరు అలా ఎవరైనా ఉంటే పంపించండి. సూపర్. అయితే మరి శ్యామ్ గారు, మనకి ఈవెంట్ అనంగానే ఎంతో మంది క్రౌడ్ ఉంటారు. అలాగే పార్టిసిపెంట్స్ కూడా కరెక్ట్ కొన్నిసార్లు టైంకి రాలేకపోవచ్చు, డిలే అవ్వచ్చు ఆ ట్రాఫిక్ లో. ఏదైనా లాస్ట్ మినిట్ జ్వరాలు కూడా వస్తుంటాయి కదా, అలాగా ఎవరైనా పార్టిసిపేట్ చేయనప్పుడు మీకు ఏమైనా బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయా కవర్ చేయడానికి?
యాక్చువల్లీ ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మన స్పెక్ట్రమ్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ చూసుకుంటే మీరు పార్టిసిపెంట్స్ గురించి అడిగారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 15,000 to 20,000 పార్టిసిపెంట్స్ ఈ కన్వెన్షన్ మొత్తానికి 3 days. సో Oh my God. ఇది ఎవ్రీ మినిట్ మా స్టేజ్ టైం ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ మేము ఒక 2,500 అవర్స్ ఆల్మోస్ట్ ఎంటర్టైన్ చేస్తాం స్టేజ్ లో ఆల్ 3 days కలిపి. మినిట్స్ 2,500 మినిట్స్ మేము ఎంటర్టైన్ చేస్తాం. సో ఎవ్రీ మినిట్ ఇస్ అ కాస్ట్ టు ఆర్గనైజేషన్ ఆటాకి. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అలాగ ఉంటున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ పార్టిసిపెంట్స్ కి మా తరఫు నుంచి మేము జాగ్రత్తలు చెప్తున్నాము. మా తరపు నుంచి వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం ఎలాగ రావాలి, ఎక్కడికి రావాలి, అదంతా ఒక స్ట్రీమ్ లైన్ చేసి పెట్టామన్నమాట. సో అంత పెద్ద కన్వెన్షన్ హాల్లో 20,000 మందిలో కన్ఫ్యూజన్ లేకుండా మా కమిటీ అందరూ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఎలా రావాలి, అండ్ వాళ్ళ టైం స్లాట్స్ ఎలా ఉంటాయి అనేది చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే అట్లాంటా మా సిటీ వచ్చేసి హైదరాబాద్ సిటీ లాగా ఉంటుందండి. ట్రాఫిక్ అసలు నమ్మలేము. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఇంట్లోంచి బయలుదేరితే గంటకు రీచ్ అవుతామా 2 గంటల తెలియదు. సో మా సైడ్ నుంచి మేము ప్రికాషన్స్ ఇస్తున్నాం పార్టిసిపెంట్స్ కి. వాళ్ళకి తెలుసు, పార్టిసిపెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆల్మోస్ట్ 1,500 పార్టిసిపెంట్స్ ఉన్నారు. దాంట్లో 1,000 పార్టిసిపెంట్స్ లోకల్ టు అట్లాంటా, 500 అక్రాస్ డిఫరెంట్ సిటీస్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు అట్లాంటా ట్రాఫిక్ గురించి. బట్ మేము కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. అలాగే హెల్త్ కాన్షియస్ గా ఉండమని చెప్తున్నాము. అండ్ ఆల్సో వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు 6 months నుంచి ఎవ్రీ టీచర్ వాళ్ళు టైం స్పెండ్ చేసి వాళ్ళ ప్రొడక్షన్ బాగా రావాలి అనేది దీనిలో కష్టపడుతున్నారు. సో అన్ని యాంగిల్స్ నుంచి ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాము. బట్ ఇన్ కేస్ అయినా కూడా ఏదన్నా జరిగి ప్రోగ్రామ్ డిలే అవ్వటం అనేది ఉండదండి. సో వీఆర్ గోయింగ్ టు బి ఆన్ టైమ్. బట్ డెఫినెట్లీ మాకు బ్యాక్ ఫిల్లర్స్ ఒక ప్లాన్ ఉంది. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాలేకపోయారు మీరు అన్నట్లు అనుకుంటే కనుక ఇమీడియట్ గా ఇంకొక ప్రోగ్రామ్ తోటి, లేకపోతే ఇంకొక ఇండియా నుంచి వచ్చిన సెలబ్రిటీతో కానీ, లేకపోతే ఇంకొకరితో కానీ బ్యాక్ ఫిల్ చేద్దాం అనే థాట్ అయితే ఉంది. ఆ ప్లాన్ రెడీ పెట్టుకున్నాం. సో దెర్ వోంట్ బి ఎనీ డిలే ఇన్ ద ప్రోగ్రామ్. సూపర్. నిలువ గారు, మీ దగ్గరకు వచ్చేస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు ఎన్ని కల్చరల్ యాక్టివిటీస్, ఈవెంట్స్ అన్ని మీరు చేస్తున్నారు 3 days. మరి ఇవన్నీ అందరికీ అందుబాటులో, అంటే ఏ క్లాషెస్ లేకుండా ఒక ఈవెంట్ ఉన్నప్పుడు ఇంకొక ఫోరమ్స్ జరుగుతుండొచ్చు. అలాగా ఏ క్లాషెస్ లేకుండా ఇట్లా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏమన్నా మీరు ప్లాన్ చేశారా? వాట్ ఆర్ ద స్టెప్స్ యూ టుక్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ ఈవెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్? యాహ్! గుడ్ క్వెషన్ అండి. చాలా మందికి ఇది చాలా మేజర్ క్వెషన్ ఇది గూడా. ఎందుకంటే మెయిన్ స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అవుతున్నప్పుడు మాకు జుమ్మంది నాదం, సయ్యంది పాదం, బ్యూటీ పేజెంట్ కాంపిటీషన్స్ ఉంటాయి. అలాగే పొలిటికల్ ఫోరం, లైక్ మూవీ ఫోరం, అలాగే ఫైన్ ఆర్ట్స్ ఫోరం ఉంది, లిటరరీ ఫోరం ఉంది. ఇవన్నీ అవుతున్నాయి. బట్ వీఆర్ మేకింగ్ ష్యూర్ ఇందులో పార్టిసిపేట్ చేసేవాళ్ళు వీటిలో ఎక్కడ ఇన్వాల్వ్ ఉన్నా సరే వాళ్ళతో క్లాష్ కాకుండా మా కమిటీ అందరం మేము మాట్లాడుకొని అన్ని రకాల కమిటీస్ తో మేము కనెక్ట్ అయ్యి అందరూ కూడా ఈక్వల్ గా అన్నిటికీ ఈజీగా యాక్సెస్ అయ్యి వచ్చేలాగానే ప్లాన్ చేస్తున్నాము. అందుకని కల్చరల్ కమిటీ అంటే ఒక మెయిన్ స్టేజ్ అనే కాకుండా ఇప్పుడు మేము లిటరరీ కమిటీతో ఈ 3 కాంపిటీషన్స్ ఉన్న చైర్స్ తో అందరితోనూ అందుకే వర్క్ చేస్తున్నాం ఈక్వల్ గా. సో దట్ ఆల్ పార్టిసిపెంట్స్ ఆర్ హ్యాపీ అండ్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఆడియన్స్ అన్ని చోట్ల కూడా. సూపర్. ఉదయ్ గారు, అసలు ఈ 3 days ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడంలోను, అన్ని ప్లాన్ చేయడంలోను మీకు అబ్బా ఇది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని అనిపించిన ఘట్టం ఏదన్నా ఉందా? అంటే ఫస్ట్ డే 1 నుంచి కూడా ఇట్స్ లైక్ ఎ ఛాలెంజ్ అండి. ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ 15,000 to 20,000 క్రౌడ్ అన్నప్పుడు ఒక 500 దాకా మాకు టీమ్ మెంబర్సే ఉన్నారు. మొత్తం అన్ని కమిటీస్, టీమ్ మెంబర్స్ కలిపి అందరితో కోఆర్డినేట్ చేయడం, మేమందరం మా పర్సనల్ లైఫ్స్ పక్కన పెట్టి దీంట్లోకి వచ్చి చేయడం పని, ఫ్యామిలీస్ ని ఆ ఫ్యామిలీ టైం వదిలేసి. సో ఛాలెంజింగ్ అనే చెప్పాలి. కాకపోతే చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది. ఎందుకంటే ద ఫైనల్ అవుట్పుట్ ని ఇమాజిన్ చేసుకుంటే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ అ వెరీ బిగ్గర్ ఈవెంట్ అండ్ కాజ్ అన్న సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఛాలెంజ్ డెఫినెట్ గా ఉందండి. అంటే అందరితో కోఆర్డినేట్ చేయాలి, మాట్లాడాలి, ఇండియా వాళ్ళతో అయినా, ఇక్కడ కల్చరల్ డిఫరెంట్ కమిటీస్. సో ఎవ్రీ స్టెప్ ఐ వుడ్ సే ఇట్స్ అ ఛాలెంజ్, బట్ ఫన్ కూడా ఎట్ ద సేమ్ టైం. వెరీ ఎక్సైటింగ్ అండ్ ఫన్ కూడా ఇది మాకు.
సూపర్బ్! అయితే ఇప్పుడు ఒక క్వెషన్ ఉంది. ఐ థింక్ నీలిమ గారికి వర్తిస్తుందేమో ఈ క్వెషన్. మనకి తెలుగు అనగానే మనకి తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, కోస్తా ఉంది. సో, ఈ ప్రాంతాలకు తగ్గట్టు వారి వారి ప్రత్యేకమైన వాళ్ళ యాక్టివిటీస్, కల్చర్స్ గూడా ఉంటాయి. వీటన్నిటిని ప్రతిబింబించేలాగా మీరు ఇవన్నీ డిజైన్ చేశారని మీ మాటల్లోనే అర్థమవుతుంది. మరి అలా ఇవే కాకుండా మన తెలుగువారు మన ఇండియాలో గూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉన్నారు. అలాగే ఈ ఈవెంట్‌కి నాకు తెలిసి ఇండియన్స్ గూడా అంటే వేరే భాష వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇట్లా ఇండియన్ కమ్యూనిటీ యాక్టివిటీస్, ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల డాన్స్ ఫార్మ్స్ ఇలాంటివన్నీ మీరు కూరుస్తున్నారా? లేకపోతే ఓన్లీ తెలుగు రిలేటెడే ఉన్నాయా? ఆహ్, చెప్పాలంటే మేజర్‌గా తెలుగు రిలేటెడే ఉంటాయండి. ఇది ఎక్స్‌క్లూజివ్ తెలుగు అసోసియేషన్. అలా అని మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడం అలాంటిదేమీ లేదు. ఎందుకంటే మాకు ఒడిస్సీ డాన్స్ వాళ్ళు వచ్చారు, కథక్ వాళ్ళొచ్చారు, భరతనాట్యం సైడ్ మోహిని ఆటం వాళ్ళొచ్చారు. అందరిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. కాపోతే ఒక్కటే ఏం చెప్తున్నామంటే మన భాష మీద ఎక్కువ అంటే డెఫినిట్‌గా ఎక్కువ మక్కువ ఉంటది. ఇది మనది కాబట్టి. సో, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళ దాంట్లోనే ఇప్పుడు కథక్ వాళ్ళొచ్చారు. కథక్‌లోనే మేము తెలుగు పాటలు కథక్ స్టైల్‌లో చేస్తున్నారు. అలాగే ఒడిస్సీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా మన తెలుగు పాటని ఆ స్టైల్‌లో చేస్తున్నారు. అలాగే మోహినియాట్టం వాళ్ళు, అలాగే భరతనాట్యం అంటే తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు గూడా. సో, అందుకని మెయిన్‌గా చెప్పాలంటే 90% తెలుగులోనే ఉంటుందండి. ఒక 10% మనకి హైదరాబాద్ నుంచి కాబట్టి ఆ భాషా అభిమానం, ఉర్దూ మిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని ప్రోగ్రామ్స్‌లో వాళ్ళకి మేము హిందీ పాటలు చేసినా కూడా పర్లేదంటున్నాం. అంటే లైక్ మెడ్లీ ఆఫ్ సాంగ్స్ చేశారనుకోండి. ఒక నాలుగో, ఐదో సాంగ్స్ ఉంటే అందులో ఒకటి హిందీ బిట్ ఉన్నా మాకు పర్లేదు. ఎందుకంటే ఇన్ జనరల్ హైదరాబాద్‌లో అంతా ఈక్వల్ గానే మాట్లాడతాం గదా! మనం తెలుగు అండ్ హిందీ. అక్కడ తెలుగొచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ హిందీ మాట్లాడతారు. సో, వాళ్ళు తెలుగు వాళ్ళో తెలీదు, హిందీ వాళ్ళో తెలీదు. అదే ఐ మీన్ ఉర్దూ మిక్స్. సో, అందుకని ఆ రకంగా మాత్రం అలౌ చేస్తున్నాం. కాపోతే వేరే డాన్స్ ఫార్మ్స్ మాత్రం కొంచెం వాళ్ళకి చిన్న చిన్న చెప్తున్నాం ఊరికే. అంటే కండిషన్స్ పెట్టట్లేదు. బట్ ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి జస్ట్ చెప్తున్నాం. వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు వాళ్ళ పాటలు సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు. చాలా చక్కగా ప్లాన్ చేశారు నీలిమ గారు. అలాగే మంచి మేళవింపు గూడా. అంటే వాళ్ళ ఆర్ట్ ఫార్మ్స్‌ని మన తెలుగు భాష మీద, మన తెలుగు పాటల మీద చేయడం అంటే, అది గూడా ఒక యాహ్! మంచి అనుభవం మన చాలా. ప్రేక్షకులకు. వెరీ అవును. నైస్. థాంక్ యూ సో యాహ్! మచ్. అయితే ఇంకా మనం మన చాలా విషయాలు తెలుసుకుంటున్నాం మీ ద్వారా. అయితే శ్యామ్ గారు మరి మన ఆడియన్స్‌కి మీరు అన్ని రాష్ట్రాల్లో మీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ అన్ని రాష్ట్రాల్లో తిరిగి అందరికి మెసేజ్ ఇస్తుంటారు. మీరు ఇంకా మా షో ద్వారా ఏమైనా చెప్పదలుచుకున్నా దిస్ ఈస్ ద రైట్ టైమ్. చివరగా మా ప్రేక్షకులకు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? శ్యామ్ గారు. తప్పకుండా అండి. ఇందాక చెప్పినట్టు ఇది చాలా పెద్ద కన్వెన్షన్. ఆట ఎవ్రీ అదర్ ఇయర్ చేస్తుంది. ఆల్టర్‌నేట్ ఇయర్స్‌లో. ఎస్పెషల్లీ మా ఊర్లో, మా సిటీలో అవుతుంది కాబట్టి మీ ద్వారా అందరికి స్పెషల్‌గా ఇన్వైట్ చేస్తున్నాము. 3 డేస్ మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఏ కొదవ లేకుండా, తర్వాత సెలబ్రిటీస్‌లో ఏ కొదవ లేకుండా మ్యూజికల్ కాన్సర్ట్ కానీ అన్నీ చాలా బాగా ప్లాన్ అయినాయి. అండ్ ప్రొడక్షన్ చాలా గొప్పగా ఉండబోతుంది ఈ కన్వెన్షన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐయామ్ సీయింగ్ బిట్వీన్ అదర్ కన్వెన్షన్స్ అండ్ ఇప్పుడు జరిగే ఆట కన్వెన్షన్. సో సాక్షి టీవీ ద్వారా ఇక్కడున్న డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కూడా ఉన్నారు వచ్చేవాళ్ళు. సో ఇంకా కూడా అందరికీ రీచ్ అయ్యేటట్టు వి వార్మ్లీ వెల్కమ్ యూ టు కమ్ జాయిన్ అస్ June 7, 8, 9 3 days. సో ఎక్స్టెండెడ్ డేస్ కూడా ప్లాన్ చేయండి. అట్లాంటా చాలా మంచి సిటీ. సో మంచి హాస్పిటాలిటీ దొరుకుతుంది మీకు ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ ఆట కోర్ కమిటీ టీమ్ అండ్ ద ఆట కమిటీ హూ ఐ మీన్ మా మీద నమ్మకం పెట్టుకొని ఇంత పెద్ద బాధ్యత మా ముగ్గురు మీద పెట్టినందుకు. అండ్ డెఫినెట్లీ ఈ 3 రోజులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవుతూ, ఎక్సీడ్ అవుతూ మా షోస్ అన్ని ఉండబోతున్నాయి ఇక్కడ. సో డెఫినెట్లీ అందరు రండి. ఇండియా నుంచి, ఇంటర్నేషనల్ సిటీస్ నుంచి, ఇక్కడ లోకల్ గా యుఎస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, ఎస్పెషల్లీ సాక్షి టీవీ మీకు కూడా మీరందరూ రండి ఇక్కడికి. మీడియా వస్తున్నారు, మీరు వస్తారు. సో వీల్ ఆల్ హ్యావ్ ఫన్ ఇన్ ద కన్వెన్షన్. థాంక్ యూ సో మచ్ అండి. ఉదయ గారు మీ మెసేజ్ మా సాక్షి ప్రేక్షకులకు. శ్యామ్ గారిది ఐకో అండి. డెఫినెట్ గా అందరూ రండి అట్లాంటాకి. సదర్న్ హాస్పిటాలిటీ అంటే ఏంటో ఇక్కడికొచ్చి చూడండి మీరు. మేము మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నాము. మిమ్మల్ని ప్రాపర్ టేక్ కేర్ చేస్తాము. కన్వెన్షన్ లో మీకు చాలా
వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ చూపిస్తాము. సో కమ్ జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మా ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయండి వచ్చి అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీలిమ గారు మీ మెసేజ్. యాహ్! ఫస్ట్ టైమ్ అట్లాంటాలో మధు బోమినేని గారు మన వుమెన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చాలా స్ట్రాంగ్ కోర్ కమిటీ అండి. కిరణ్ పాషం గారు కన్వీనర్, శ్రీధర్ తిరుపతి గారు కోఆర్డినేటర్, అనిల్ బుద్ధిరెడ్డి గారు డైరెక్టర్, సాయి సూదిని గారు నేషనల్ కోఆర్డినేటర్, ప్రశాంతి ఆసిరెడ్డి గారు కో కన్వీనర్, ప్రశీల్ గూకంటి కో కోఆర్డినేటర్, శ్రీనివాస్ శ్రీరామ్ గారు కో డైరెక్టర్. ఇంత మంచి స్ట్రాంగ్ కోర్ టీమ్ తో మధు బొమినేని గారి ఆధ్వర్యంలో ఇది ఆట పండుగ అంటే మన పండుగ అండి. సో మీరందరూ వచ్చి మా ఆతిథ్యం తీసుకొని మమ్మల్ని మీరు అలరించి మేము మిమ్మల్ని అలరించి అందరం ఒకటిలాగా ఉండి చక్కగా చేసుకుందాం ఈ 3 రోజుల పండుగ. సో మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పిల్లలు చాలా కష్టపడుతున్నారు. అలాగే అందరు పార్టిసిపెంట్స్ కూడా అంటే వాళ్ళ కొరియోగ్రాఫర్స్ వాళ్ళు ఏంటి అందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకొని చేస్తున్నారు. మీరు డెఫినెట్ గా ముందు కన్వెన్షన్స్ కన్నా ఒక కొత్తదనాన్ని చూస్తారు. అది మాత్రం మేము డెఫినెట్ గా ప్రామిస్ చేస్తున్నాము. శ్యామ్ గారు చెప్పినట్టు అట్లాంటా చాలా బాగుంటుంది. హాట్లాంటా కూడా చాలా వేడిగా కూడా ఉంటుంది. మీరేమి ఇండియాని మిస్ అవ్వరు. సో చక్కగా రండి. ఇక్కడ మాకు లోకల్ అట్రాక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. మంచిగా ఎంజాయ్ చేయండి. మా ఆతిథ్యం స్వీకరించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కటి విషయాలు మీరు తెలియజేశారు. థ్యాంక్స్ అగైన్. మరి ఇదండి ఇవాల్టి సాక్షి ఎన్ఆర్ఐ టాక్ షో విత్ ఆటా కల్చరల్ టీమ్. మీ అందరికి ఎన్నో విశేషాలు తెలిసాయని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రశాంత.